యెహోషువ 23వ అధ్యాయం 12వ వచనం మరి 13వ వచనం. అయితే మీరు వెనుక్కు తొలగి మీ యొద్ద మిగిలియున్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నుల్లో ములులుగాను ఉందురు. సాంగత్యము నువ్వు ఎవరితో చేస్తున్నావు? ఈరోజు మన అంశము, ఎవరితో నీవు సాంగత్యము చేస్తున్నావు? హల్లెలూయా. ఎవరితో నీవు సాంగత్యం చేస్తున్నావు? దేవునికి ఎవరితో సాంగత్యం చేస్తే ఇష్టము, ఎవరితో సాంగత్యము చేస్తే అని అసహ్యపడతాడనేది ఈరోజు మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మనం చదివినట్లయితే 12వ వచనం, అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడలా మీరు వెనుకకు తొలగి. ఈరోజు నిజంగా చూడండి, క్రైస్తవ ప్రపంచంలో దేవుని నమ్మినటువంటి వారు, యేసు ప్రభువును ఆశ్రయించినటువంటి వారు ఎంతో మంది వెనక్కి తొలగిపోతా ఉన్నారు. వెనక్కి తొలగిపోవడం అంటే ఏంది? చర్చిని వదిలిపెట్టు, లేదంటే బైబిల్ పక్కన పెట్టని కాదు నా ఉద్దేశం. ఆత్మీయతలో వెనక్కి తొలగు. పేరుకేమో క్రైస్తవులే, పేరుకేమో దేవుని బిడ్డలే, పేరుకేమో రక్షణ పొందారు, పేరుకేమో మారుమనసు పొందారు. కానీ ఇక్కడ మన వాక్యము మనం గ్రహిస్తే, మీరు వెనుకకు తొలగి మిగిలి ఉన్న జనములతో మనం ఏం చేస్తా ఉన్నామంట? హత్తుకొని ఉంటా ఉన్నామంట. దేవునికి నచ్చదు. ఈరోజు నువ్వు ఎటువంటి వారితో సాంగత్యం చేస్తున్నావు? అన్యులతో, భక్తిహీనులతో, లేదంటే వేరే వేరే లోకానుసారమైన జీవితం జీవించే వ్యక్తులతో ఈరోజు మనం సాంగత్యం చేస్తే దేవుడు మనల్ని ప్రేమించడు. మరి మనం ఎవరితో సాంగత్యం చేయాలి? ఎవరితో మనం సహవాసం చేయాలి? ఎవరితో మనం కలిసిమెలిసి ఉండాలంటే, ఎందరైతే దేవుని అంగీకరించి, ఎందరైతే దేవుని కోసం రాత్రింపగళ్ళు ప్రయాసపడతారో, ఎక్కడైతే నీకు క్షేమం ఉందో, ఎక్కడైతే నీకు ఆదరణ ఉందో, ఎక్కడైతే నీ మేలు కోరి నీ గురించి ప్రార్థన చేసేటువంటి సహవాసం నీకుందో, అటువంటి వారితో నీవు సాంగత్యము చేయాల. హల్లెలూయా. ఈరోజు మరి ఎవరితో మనం సాంగత్యం చేస్తున్నాం? ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం? లోకంలో ఒక సామెత ఉంది, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నీ బుద్ధి ఎందో నేను చెప్తా. నువ్వు ఎవరితో ఎక్కువ తిరుగుతావురా అంటే, నేను పలానా సన్నీతో తిరుగుతా అంటే, సన్నీ ఎటాంటాడో నేను కూడా అటాంటోని ఆటోమేటిక్గా. ఈరోజు మనం ఎవరితో తిరుగుతున్నాం? ఈరోజు మనం ఎటువంటి వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం? ఈరోజు మనం ఎటువంటి వారితో మనం ఈ రోజున మీరు గమనించండి, పెద్దోళ్ళు చిన్నోళ్ళతో సహవాసం చేస్తారు. పెద్దోళ్ళు చిన్నోళ్ళతో సహవాసం చేస్తారు. వాళ్ళు పెద్ద చిన్న తేడా లేకుండా ఏదో ఒకటి అంటారు టక్కున. అన్నప్పుడు ఈ పెద్దోడు మనసు ఒప్పదు. అందరు ఏమంటారు? కొంతమంది ఏమంటారు, నీకు పిల్లంతా ఏం పని అయ్యా, వాంతో ఎందుకు సాంగత్యం చేసినావు, నీకు బుద్ధి లేదు, నీ ఏజ్ వాళ్ళతో మంచోళ్ళతో ఫ్రెండ్షిప్ చేయయ్యా, ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూ పిల్లలతో నీకేం పని అయ్యా, పెద్దోళ్ళతో మెయింటైన్ చేయా, మంచోళ్ళతో సాంగత్యం పెట్టుకోండి అయ్యా అని అంటాం కదా మనము. ఇప్పుడు ఉదాహరణకి మన కుమారులో మన కుమార్తెలో మనం ఏం చెప్తాం? స్కూల్కి పోయేటప్పుడు, అరే మంచోళ్ళతో ఉండండి రా, చెడ్డోళ్ళ జోలికి పోమాకండి, వాళ్ళు మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని తిడతారు, మిమ్మల్ని ఇరికిస్తారు కదా. మనం మన బిడ్డలకు ఎంత బాగా చెప్తాం, మంచి వాళ్ళతో ఉండండి. మరి మనం ఎటువంటి వారితో ఉన్నాం ఈ రోజున? దుష్టులతో మనం ఉన్నాము, లోపులతో మనం ఉన్నాము, పాపులతో మనం ఉన్నాము, అన్యులతో మనం ఉన్నాము, భక్తిహీనులతో మనం ఈరోజు ఉన్నాము. కాబట్టి మీరు వెనక్కు తొలగి ఎందుకు పోతా ఉన్నారు అనేది దేవుడు బాధపడతా ఉన్నాడు. సిలువనేమో ఎత్తుకున్నారు, దేవుణ్ణేమో ప్రేమిస్తూ ఉన్నారు, కానీ మీకు నచ్చినప్పుడు దాన్ని దించేసి మళ్ళీ మీరు లోకంలో ఉన్న వారితో సాంగత్యము చేస్తూ ఉన్నారు. ఈ రోజున దేవుని బిడ్డలు ఖచ్చితంగా లోకంలో ఉన్న వారితో సాంగత్యము చేయకూడదు, అన్యులతో చేయకూడదు, లేదంటే వేరే వేరే
మతస్థులతో మనం ఫ్రెండ్షిప్లు పెద్దగా పెట్టుకోకూడదు. మన సాంగత్యము మన మేలు కొరకు వారితో మనం సాంగత్యం చేయాలా. మన కొరకు ప్రార్థించే సంఘముతో మనం సహవాసం కలిగి ఉండాలా. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈరోజు ఎందుకు వెనుతిరిగి వెళ్ళిపోతా ఉన్నాం దేవుని దగ్గర నుంచి? లోకము నేను అట్రాక్ట్ చేస్తూ ఉంది, లోకము నేను ఆకర్షించుకుంటా ఉంది, లోకములోకి మనం వెళ్ళిపోవాలని ఆశపడతా ఉన్నాం. ఏం భక్తి లేనా ఇది? ఇంత నిష్టగా ఆడుంటాం మనము, ఇంత నీతిగా మనం ఎక్కడుంటాము? మనం చాలా ఇబ్బంది లేనా, ఇంత నీతిగా ఉండలేం లేనా? ఎట్లా లోకం అంటే అన్యాయం, మోసము, టక్కరి కదన్నా, చేయకుండా ఆడుంటాము, అంత పవిత్రంగా ఆడుంటామన్నా, నన్నేం అనాకన్నా వదిలేయన్నా అని కొంతమంది అంటారు కదా. దేవుడు అంటాడు అట్లాంటిది కూడా దేవుడు లెక్కేస్తాడు. నువ్వు ఈ లోకములో దేవుడు, ఇంకొక బైబిల్కి ఒక మాట ఉంది, దేవుడు నిన్ను ఉప్పు వలె బ్రతకమంటా ఉన్నాడు. ఎట్లా బ్రతకమంటున్నాడు దేవుడు నిన్ను? ఉప్పు వలె. ఉప్పు నిస్సారమైన ఎడల అది దేనికి పనికిరాదు. అదే సారవంతమైన ఉప్పు ఆ వంటకు రుచినిస్తుంది. ఈరోజు మనం కూడా మంచి ఉప్పు వలె మంచి జీవితం, మంచి సహవాసం, మంచి ఫ్రెండ్షిప్, మంచి బంధాలు, మంచి అన్యోన్యమైన సహవాసం మనం కలిగి ఉంటే నాశనం నుంచి మనం దూరం అవుతాము. హల్లెలూయా. నాశనము నుంచి దూరం అవుతాం మనం. ఈరోజు చాలా మంది నేనేం తప్పు చేయలేదని అంటారు, కానీ ఫ్రెండ్షిప్తో చెడ్డోళ్ళతో మాత్రం కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక మంచోడు ఒక 5 మందితో ఫ్రెండ్షిప్ చేశాడు అనుకో, ఒక 5 మంది చెడ్డోళ్ళతో, అందరూ ఒక అరుగు మీద కూర్చొని ఉన్నారు, ఒక 6 మంది, ఈ 5 మంది ఈ మంచోడు, 6 మంది వరుస కూర్చోండారు ఒక అరుగు మీద. పోలీస్ జీప్ వచ్చింది. ఏరా మీకు ఇక్కడ ఏం పని అంటే, సార్ నేను మంచోని సార్, నేను ఊరికి కూర్చునే సార్, నాకేం తెలుసు సార్ అంటే వాళ్ళు గమ్మున ఉంటారా? ఏం పనిరా మీ 6 మందికి ఈడ ఏం అవసరం వచ్చింది ఇక్కడ కూర్చున్నారు? నేను వాళ్ళని జీపులను ఎత్తుకొని పోతారు, నేను కొట్టనన్నా కొడతారు. సార్ నేను మంచోని సార్, నాకేం తెలుసు సార్, వాళ్ళు తాగుతుంటే ఊరికి వచ్చి కూర్చునే సార్, నేను వాళ్ళు మాట్లాడుతుంటే ఊరికి వచ్చి వింటానా సార్, అంతే, నేను నాకేం తెలుసు సార్ అంటే వాళ్ళు వింటాడమ్మా? నీ పక్కన వాళ్ళకి ఏ శిక్ష పడుతుందో నీకు కూడా ఆ శిక్షే పడుతుంది. సాంగత్యము అది చాలా ప్రాముఖ్యమైనది, గుర్తుపెట్టుకో. సహవాసం చాలా ఇంపార్టెంట్. అది నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే చూడు నా మాట. అందుకే మనం బాగా గమనిస్తే 13వ వచనము, మీ దేవుడని యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును, మీ దేవుడని యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా. ఎక్కడికి పోతున్నామంట? మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను, బోనుగాను, మీ ప్రక్కల మీద కొరనాలుగాను, మీ కన్నులలో ముళ్ళులుగాను ఉందురు. అమ్మా, నిజంగా ఈ లోకంలో మనల్ని ప్రేమించేవాడు ఎవడు లేడు. మనల్ని నిజంగా మనం శ్రమల్లో ఉన్నప్పుడు మన పక్క నిలబడేవాడు ఎవడు ఈ లోకంలో లేడు. కడుపును పుట్టిన బిడ్డలైనా, తల్లిదండ్రులైనా, బంధాలైనా, బంధుత్వాలైనా ఎవరైనా సరే, ఒక్కసారి మనకి ఏదైనా నచ్చకపోతే వాని మనం వెలివేస్తాం, దూరం పెట్టేస్తాం, నాకు నువ్వు వద్దు అనేస్తాం. ఏరా ఒకప్పుడు అంతా మనం అట్ట తిరిగినాం కదరా, ఏమరా మర్చిపోయినావా? పోరా, నీతో ఎవడు తిరుగుతాడు ఇంకా కదా. ఎవరన్నా సరే లేరా అబ్బా ఏముంది లేరా, మనలో మనకేముంది లేరా అనేటోళ్ళు ఉండరా? ఎవరన్నా? ఎవరు లేరు. పొరపాటుని వీడు ఏదన్నా అంటే వాడు దానికి 100 రెట్లు అంటాడు, వాడు 100 రెట్లు అంటే వీడు 100 రెట్లు అంటాడు. అందుకు కొంతమంది అంటారు కదా, ఏందిరా ఒకప్పుడు ఇద్దరు బాగా కలిసిమెలిసి ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైందిరా మీకు, ఏం రోగం వచ్చిందిరా మీకు కదా. ప్రేమ లేదు ఇప్పుడు. అన్నీ కూడా ఇప్పుడు మనకి ఎలాగున్నాయంటే, ఒక ఉరిగాను, ఒక బోనుగాను, ఒక కొరడాల దెబ్బల వలె మనం ఈ రోజున నిజంగా మనం ఈ సాంగత్యాల వల్ల మనం నాశనానికి గురవుతా ఉన్నాము. ఈ రోజున దేవుని బిడ్డలారా, మరి ఎంతో మంది మీరు చూడండి, ఫ్రెండ్షిప్లు కానీ సహవాసాలు కానీ ఎక్కువ చెడునే ప్రేమిస్తారు కానీ మంచిని ప్రేమించరు. చర్చికి పోదాంపా అనుకున్న వాళ్ళు కొందరే, సినిమాకు పోదాంపా అనుకున్నది మాత్రం చాలా మంది, మంచిగా బతుకుదాం, బాగా చదువుకుందాం అనే వాళ్ళు కొంతమంది, బయటికి పోయి తిరుగుదాము, ఎంజాయ్ చేసేద్దాం అనేది చాలా మంది. చూడండి ఎటువంటి వారితో నీవు ఉన్నావు. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగాలంటే, నీ జీవితంలో మంచి దేశంలో నీవు ఉండాలంటే, నువ్వు మరణించాక పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ లోకంలో నువ్వు చెడు సాంగత్యాలు చేయకూడదు. ఎందుకంటే అవి నిన్ను దేనికి నడిపిస్తాయి? నాశనానికి నడిపిస్తాయి.
అల్లరితో కూడిన ఆటపాటలు కదండి, ఇంకా ఎన్నో ఉన్నాయి బైబిల్లో, ఎన్నో ఉన్నాయి. అల్లరితో కూడిన ఆటపాటలు, వేషధారణ క్రైస్తవులు, ఇట్లా బైబిల్లో మనం చూస్తా పోతే దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తాడంటే, మీరు ఉంటే వెచ్చగన్నా ఉండండి, లేదంటే చల్లగన్నా ఉండు, అంతే. ఇంకా రెండో మాట లేదు. ఇంకా ఉంటే పాపి కన్నా ఉండు, లేదంటే మంచి వాణి కన్నా రక్షించబడి మారు మనసు పొందన్నా ఉండు. దేవుడు ఈరోజు మనతో శ్రేష్టంగా చెప్తున్న మాటలు ఇవన్నీ. మంచి సహవాసం, మంచి ఫ్రెండ్షిప్, మంచి బంధాలు, అక్కడ ఆరోగ్యం ఉంటుందమ్మా. అందుకే కొంతమంది అంటారు కదా, అబ్బా ఎంత బాగుందిరా మీ బంధం, ఎంత ఆరోగ్యకరంగా ఉందిరా అబ్బా మీ బంధం, ఇటున్నారా అన్నాళ్ళు అమ్ముళ్ళు అంటే, ఇటున్నారా అక్కా చెల్లెళ్ళు అంటే, ఇటున్నారా మీరు, బా ఎంత బాగుండారా. అదే పొరపాటున వాళ్ళిద్దరి మధ్యలో ఎవరైనా వేరే వాళ్ళు దూరి ఇద్దరి మధ్యలో ముగ్గురై, ఆ ముగ్గురు పడక ఈర్ష్య వచ్చి వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన మాటలు ముగ్గురు లాస్ట్కి ఏమవుతారంటే, ఆరోగ్యకరమైన వాతావరణం అంతా ఇప్పుడు ఏమైపోతుంది, అనారోగ్యమైన వాతావరణం అయిపోతుంది. పడదు, ఒకరి మీద ఒకరు పడదు. ఏమేం మీ అక్కట అనింది నిన్ను, అవునా అనిందా మా అక్కట అనే ఉంటుందిలే, దాని కథ చెప్తా, అయిపోయింది, ప్రేమ లేదు ఇప్పుడు. ఇంకా ఎప్పుడైతే నువ్వు చెడు సాంగత్యాన్ని నీ మధ్యలోకి రాణిస్తావో ఆటోమేటిక్గా నువ్వు నాశనానికి గురవుతా ఉంటావు. ఒరే నాకేం వద్దురా, మా అమ్మ మా నాన్నకు తెలిసి అరుచారు అని అంటారు కదా, మా అమ్మ నాన్నకు తెలిసి అరుచారా, మాకేం వద్దురా అంటారు. ఏం కాదు లేరా, మేమేం చెప్పము లేరా, మీ అమ్మకు మీ నాయనకు తాగురా, మేము చెప్పము లేరా. ఒరే మీరు పొరపాటున చెప్తే మళ్ళీ నేను సావాలి, మా అమ్మ మమ్మల్ని కొడుతుందిరా, ప్లీజ్ రా, వద్దులేరా, మీరు ఉన్నాను రా. నిజంగా ఫస్ట్ రోజు ఏడుస్తాడు వాడు, ఫస్ట్ రోజు వద్దు అంటాడు, అమ్మ నాకు వద్దు, నాకేం వద్దు. ఏం కాదు లేరా, పోదాం పారా, ఏం కాదు పారా, తిరుగుదాం పారా, ఏం కాదు పారా, కాలేజ్ ఎగరు కొడితే ఏమవుతుంది కదా. ఫస్ట్ ఏమో మా వాళ్ళకి తెలిసే, ఇప్పుడు లాస్ట్కి ఏమవుతుంది అంటే, చెడు సాంగత్యాలు, చెడు ఫ్రెండ్షిప్లు మనల్ని ఒక్కొక్కసారి నాశనానికి గురి తీస్తాయి. మీరు గమనించండి, ఎంతో మంది పిల్లలు మేము కాలేజీ పోతున్నాం మమ్మీ అని చెప్పి చెడు సాంగత్యాలు తిరగడం లేదా, ఎక్కడెక్కడికో పోవడం లేదా, కొండల్లోకి, లోయల్లోకి, సముద్రాలలోకి, ఎక్కడెక్కడ ఈతలు కొట్టినీకి పోయి ఎంతోమంది చచ్చిపోలేదా. ఏందిరా మాకు కాలేజ్ అని చెప్పి అబద్ధం చెప్పి పోయి చచ్చినావు కదరా నువ్వు అని ఏడిసే వాళ్ళు లేరా. ఈరోజున సాంగత్యం నేను చెడగొడుతుంది, నిన్ను మంచిగా వారు ఎవరు లేరు, నీకు ఉరిగాను, నీకెంతో ఇబ్బంది కలిగించే వారిగా ఈరోజు ఫ్రెండ్షిప్లు ఉన్నాయి, లోకం ఉంది, సాంగత్యం అట్లుంది. కాబట్టి ఇక నుంచి అయినా మంచి వారితో సాంగత్యము చేయి. ఎవరితో పడితే వారితో చేతులు కలపొద్దు, ఎవరితో పడితే వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్గా మంచి మంచి మాటలు చెప్పొద్దు. కొంతమంది అయితే ఉండలేక ఇంట్లో సమస్యలన్నీ పోయి చెప్పేసుకుంటారు అనమాట. అక్క నిన్ను నమ్ముతానక్క, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాలేదక్క, నువ్వు నాకు మంచిదని మాదిరి కనుపనేవక్క అని పోయి మంచిది అనుకుని అన్నీ చెప్తాం. ఆ మంచిది మనం ఒక ఆట ఆడిస్తుంది కదా, ఒక ఆట. ఇంకా ఊరంతా దాంట్లో వస్తుంది. ఏందక్క నువ్వు ఎవరికి చెప్పవని నీకు చెప్తే, నువ్వేందక్క వాళ్ళకి చెప్పినావంటే, నేను ఊరికి వానికి చెప్పినా, నాకేం తెలుసు ఇంత అవుతుందని, ఇంత ఎంత అని చెప్తాడని. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి ఉన్నాయమ్మా సాంగత్యాలు. ప్రేమ అన్ని దోషములను కప్పును. ప్రేమ విస్తారమైన వాటన్నిటి నుంచి మనకు విడుదల కలిగిస్తుంది. ఈరోజు యేసయ్యతో సాంగత్యం చేయాలా మనం. హల్లెలూయా. యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేయాలా మనం, యేసయ్యను కలిగి ఉండాలా మనం. యేసయ్యను మనము గొప్పగా మనం ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే, ఆయన చేతులు బిగించినడంటే ఇంకా సైతాను మన దగ్గరికి రాలేడు. ఈరోజు మనం దేనిని అత్తుకొని ఉన్నాం, దేవుడు అంటా ఉన్నాడు మనం అత్తుకొని వియ్యమాడుతూ ఉన్నామంట. లోకముతో వియ్యమాడుతూ ఉన్నామంట. మనం లోకాన్ని హత్తుకొని ఉన్నామంట. మనం దేవుడి నుంచి వెనుతొలగిపోతా ఉన్నామంట. మనం చూడండి, ఈ రోజున దేవుని బిడ్డలారా, దయచేసి మనమందరం కూడా ప్రభు వైపు చూచి, ప్రభువా నాకు నువ్వే కావాలి, నేను నీతో సహవాసం చేయాలి ప్రభు అని మనం అడగాల. ఆయన నేను సమస్త జనముల కంటే నేను ఎక్కువగా హెచ్చించాలంటే, అందరికంటే నేను ఒక మంచి స్థాయిలో నిన్ను పెట్టాలంటే, అభివృద్ధి పరచాలంటే, నిన్ను ప్రేమించాలంటే, కృప చూపించాలంటే దేవుని చేత మనము ఎన్నుకోబడాల. నువ్వు కూడా ఆయనతో పాటు ఉండాలా. ఈ లోకంలో ఉన్న వారితో నువ్వు సాంగత్యం చేస్తే నువ్వేది సాధించలేవు. అరే మామ ఇది చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు చెప్పు,
వాడు అంటాడు, వద్దులేరా ఏం అంత నీకు రిస్క్, ఏం వద్దులే అంటాడు. ఎందుకు? వానికి తెలుసు వీడు బాగుపడతాడని. వీడు అమ్మో ఏంది నీకు ఇంత మైండ్ వచ్చింది, వీనికి ఇంత థాట్ వచ్చింది, వీడు మాకంటే ఎదిగిపోతాడే, వద్దులే ఆ డబ్బులు ఏడన్నా ఏదైనా వాడుకుందిలే, దేనికన్నా ఇజ్జులే, కావాల్సి వచ్చి వీళ్ళే నష్టపోయే దాంట్లో కొంతమంది పెట్టుబడులు పెట్టిస్తారన్నమాట. ఇదే వీనికి 2 రూపాయలు వడ్డీ ఇచ్చాడు, 3 రూపాయలు వడ్డీ ఇచ్చాడు, వాడు ఇచ్చేదిలే పెట్టేదిలే, ఆ డబ్బులు రాదు ఈయనకి కదండి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, మన సాంగత్యం ఒక్కొక్కసారి మనలను నష్టాల్లోకి గెంటేస్తూ ఉంది. నాకు తెలిసినటువంటి కొంతమంది, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా ఫ్రెండ్స్ ఉంటే ఆ వ్యక్తి త్రాగడానికి పోయినప్పుడంట అందరు కూర్చుంటారంట, బిల్లు కట్టేటప్పుడు మాత్రం అందరు ఇతని మీద పెడతారంట బిల్లు కట్టమని. ఇతను పొగడేసరికి అందరు ఏమనుకుంటారంటే, అందరిని చూసి ఇటు పొగడే ఏమనుకుంటారంటే, మీ అందరి బిల్లు నేనే కడతారా అంటాడంట. బిల్లు కట్టడానికి లెక్క ఉండదు, అప్పు చెప్పిపోతాడు, అప్పుకు వడ్డీ అయిపోతాడు. వాళ్ళకు ముఖం తిప్పుకొని కూడా మనసు ఉండదు. సాంగత్యం, చెడు సాంగత్యము నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి ఇక నుంచి అయినా మంచి ఫ్రెండ్షిప్ కలిగి మనం ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడే మనకు నిజమైన స్నేహితుడు. మన దేవుడే మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకొని మనల్ని ముద్దాడేవాడు యేసయ్యే. అటువంటి వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయండి. వెనుక తిరిగి చూడొద్దు, లోకం వైపు చూడొద్దు. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడవును, మూర్ఖుల సహవాసము చేయువాడు మంచివాడవును. జ్ఞానుల సహవాసము చేయువాడు ఏమవుతాడంట? జ్ఞానవంతుడు అవుతాడంట. పనికి మానవులతో సహవాసం చేసే వీడు కూడా ఏమవుతాడంట? పనికి మానవుడే అవుతాడంట కదా. అందుకని మీరు చూడండి, ఈ గలీజ్గా ఉండే వాళ్ళు మంచోళ్ళని పెట్టుకోరు దగ్గర. గలీజ్ వాళ్ళే కలుసుకుంటారు, కానీ మంచోళ్ళని అస్సలు కలుపుకోరు. అరే వాడు చాలా మంచోడు రా, వాడిని మన కాడ పెట్టుకుందాం రా అని ఒక్కడని అంటాడా? అరే వాడు మనకంటే బాగా తాగుతారు రా, వాడి కాడ లెక్క బాగుంది రా కూర్చుందాం, మనం అందరం ఒకటే. మంచోని ఎవరు పెట్టుకోడు, మంచోళ్ళని ఎవరు ప్రేమించరు, సత్యాన్ని ఎవరు ప్రేమించరు. ఉల్టా ఒక మాట ఉంటుంది, ఏమంటుంది తెలుసా? అరే వాడు అమాయకుడు రా, వాడు ఎర్రోడు రా, వానికి ఏం తెలుదురా కదా. పెద్ద మనకు అన్నీ తెలుసు కాబట్టి, మనకు లోక పాపం అన్నీ మనకు మోసుకొని పోతా ఉన్నాం కాబట్టి మనకు మంచితనం అర్థం కాదు. దేవుడు అంటా ఉన్నాడు, మూర్ఖులతో సహవాసం చేయువాడు చెడిపోవును. హల్లెలూయా. మూర్ఖులతో సహవాసం చేయొద్దు. ఆ మూర్ఖుడు నిన్ను కూడా మూర్ఖునిగా మారుస్తాడు, మంచివానిగా మార్చలేడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచమంతా ఎటు చూసినా గానీ మూర్ఖత్వంతో నిండిపోయింది. జ్ఞానము గలవాడు జ్ఞానము సంపాదించుకుంటాడంట. జ్ఞానము చేత నిజంగా బుద్ధి జ్ఞానం అనేది ఉంటే యేసు ప్రభు ఎవరో, ఆయన ప్రేమ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఎన్ని వాక్యాలు మీరు వినింటారమ్మా మీరు? ఇప్పుడు నేను చెప్పే వాక్యాలు ఏమైనా కొత్తగా ఉన్నాయా? లేవు. ఈరోజు నేను చెప్పాలంటే నేను చెప్పడం కూడా అవసరం లేదు వాక్యాలు ఇంతగా. ఎందుకంటే మీకు అన్నీ తెలిసి ఉండాలి, అన్నీ మీరు విని ఉండాలి, అన్నీ మీరు విన్నారు, అట్లా మీరు జీవించాలి, అట్లా బ్రతకాలి. కానీ ఎంతసేపు పాపం చేయొద్దు, బాగుండండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు, ఏ ప్రసంగాలు కదా ప్రతిసారి. ఏ పాస్టర్ చెప్పినా ఏ కదా చెప్పేది. విని 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 చెవులకు తూట్లు పడుతున్నాయి, కానీ మనసు మారడం లేదే, బ్రతుకులు సరిగావడం లేదే, చెడు సాంగత్యాలు విడిచిపెట్టలేదే. ఎన్ని ప్రసంగాలు ఇంటి ఏం ప్రయోజనము? మా గొంతులు పోవడం తప్పక ఏం ప్రయోజనము? మూర్ఖులతో సహవాసం చేయొద్దురా అంటే మూర్ఖులతోనే సహవాసం చేస్తాం మనం. అమ్మా జాగ్రత్తగా ఉండండి అమ్మా అంటే జాగ్రత్త లేని వాళ్ళతోనే మనం సహవాసం చేస్తాం. ఈరోజున ఎటుపోతా ఉంది క్రైస్తవ ప్రపంచం? హత్తుకొని ఉన్నాం. దేవుణ్ణి హత్తుకోవడం మర్చిపోయి లోకాన్ని హత్తుకోవడం అలవాటు అయిపోయింది మనకు. సైతాను హత్తుకోవడం అలవాటు అయిపోయింది మనకు. అందుకే ఎన్ని ప్రసంగాలు చెప్పినా ఊరికే చర్చికి వస్తాం, కూర్చుంటాం, వాక్యం వింటాం, పోతాం, కానీ చిన్నప్పటి నుంచి మార్పు అనేది మనలో రాలే. ఇక నుంచి అయినా మంచి వారితో సాంగత్యం, నీకు మేలు చేసే వారితో సాంగత్యం, నీకోసం ప్రార్థన చేసే వారితో సాంగత్యం, నీ గురించి ఎడతెగక ప్రార్థన చేసే సంఘముతో నీకు సాంగత్యం ఉండాల, సేవకునితో నీకు సాంగత్యం ఉండాల. అంతేగాని
చెడు అలవాట్లు ఉండే వారితో, బూతులు మాట్లాడే వారితో, లేదంటే ఈ కొంతమంది ముసలోళ్ళు ఆట ఆడుకుంటూ ఉంటారు. ఏం ఆట అది? బారకట్ట ఆటలు, ఆకులు, ఒక్కలు, ఇటాంటి వాళ్ళతో, లేదంటే తాగుబోతులతో, వ్యసన పరులతో, లేదంటే తిరుగుబోతులతో, లేదంటే దొంగలతో, లేదంటే అన్యాయం చేసేవారితో, అతిక్రమలు చేసేవారితో, మోసాలు చేసేవారితో నీవు సాంగత్యము చేస్తే నీవు కూడా ఏమైపోతావంట? నాశనం అయిపోతావంట. ఎందుకంటే వారు మనకు ఉరిగానున్నారంట. ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఇక నుంచి అయినా సరే మన జీవితాలను మనము మంచి వారితో సాంగత్యం చేద్దాం. హల్లెలూయా. తెలుసుక ఇక నుంచి ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి స్థితి ఎలాంటిది, ఎవరి జీవితం ఎలాంటిది అని ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకొని మంచి సాంగత్యం చేయి. నాకు వాళ్ళు ఏం చేయలే, నాకు వాళ్ళు ఏం పెట్టలే, నాకు అట్లాంటి వాళ్ళు ఏం వద్దు, వీళ్ళు నాకు అన్నీ చేసి పెడుతున్నారు, వీళ్ళు నాకు అన్నీ అని ఇట్లాంటి వాళ్ళతో మనం పెట్టుకునేం అనుకో, వీళ్ళు కూడా రేపు నిన్ను ముంచిపోయేటోళ్ళే. నీకోసం ప్రార్థన చేసే వాళ్ళతో ఉండు. ప్రార్థన జీవితాలను కడుతుంది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. మంచి ఫ్రెండ్షిప్, మంచిగా దేవునితో ఉండు. నేను ప్రభుని అడిగిన, ప్రభు ఇప్పుడు ఏం చెప్పాలి ప్రభు అంటే, సాంగత్యం గురించి చెప్పు అన్నాడు ప్రభు. ఫ్రెండ్షిప్ గురించి చెప్పు, ఎట్లాంటి వాళ్ళతో సహవాసం చేయాలో చెప్పు, ఎట్లాంటి వాళ్ళతో ఉండాలో చెప్పు. పొద్దుపోక కూర్చుంటారని చెప్పి ఏదో మాట్లాడుతున్నావు అంటే, విస్తారమైన మాటల్లో ఏముంటదంట? దోషం ఉంటదంట. ఏముంటదంట? మా విస్తారమైన మాటల్లో చెప్పాలందరూ ఏముంటదంట? విస్తారమైన మాటల్లో దోషం ఉంటదంట. కాబట్టి విస్తారంగా మాట్లాడకండి, విస్తారంగా నోరు మారేసుకోవాకండి. ఎవరి మీద అంటే వాళ్ళ మీద, ఎదురింటోళ్ళ మీద, పక్కింటోళ్ళ మీద గొడవలు, ప్రతీకారాలు, పగలు, ఈర్ష్యలు, తిట్లు, బూతులు విస్తారంగా ఎట్టబడతాడు మాట్లాడకండి. దోషం ఉంటదంట. జాగ్రత్త. విస్తారమైన మాటలో దోషం ఉంది. పెద్ద చిన్న గౌరవం, మంచితనము, సాంగత్యము, మంచి సహవాసము మనం అవలంబించుకోవాలా. చెడు సాంగత్యాలను విడిచిపెట్టుకొని మంచి వారితో మనం ఉంటే నిజంగా దేవుడు మనల్ని మంచి వారితో నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యములో అందరూ మంచివారే. అట్లాంటి చోటుకి లోకములో ఉన్న వారు పాపులు పోలేరు. చెడు సాంగత్యాలు చేసేవారు పరలోకానికి పోలేరు. లోకములో అన్ని ఆచరించి పూజించే వారిని అక్కడికి వెళ్ళలేరు. అన్యులతో, భక్తిహీనులతో సాంగత్యము చేసే వారిని దేవుడు అక్కడికి తీసుకెళ్ళడు. ఎవరైతే సంఘాన్ని విడవకుండా, ఎడతెగకుండా ప్రభు సన్నిధిలో పాతుకుపోయి ఉంటారో, భక్తిగా జీవిస్తారో, మంచిగా జీవిస్తారో వారిని మాత్రమే దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీ స్థితిని ఖచ్చితంగా మారుస్తాడు. కాబట్టి అన్నా ఏదో తప్పో ఒప్పోలేనా, వాళ్ళ గుండె నాకు అంత ఇంత లాభం వచ్చిందిలేనా, పోకుంటే ఎటో పోయొచ్చలేనా, ఏముందిలేనా అని వద్దు. కకృతి పడాకండి. కాలకడ చూపు చూడొద్దండి. ఫ్యూచర్ చూడండి, ముందు చూడండి. ప్రభువా నాకు ఎవరిని ఇస్తావు ప్రభు? మంచి సహవాసం ఈ ప్రభువా, మంచి సహవాసం ఈ ప్రభు, మంచి సాంగత్యం ఈ ప్రభు అని అడగండి. మంచి టీం ఇవ్వండి ప్రభు నాకు అని అడగండి. ప్రభు మీకు ఇస్తాడు. మంచి వ్యక్తులను మీకు పరిచయం అయ్యేటట్టు దేవుడు చేస్తాడు. ఈ రోజున మనము ప్రభు సన్నిధిలో మంచిగా బ్రతకలేకపోతే, మంచిగా జీవించలేకపోతే నిజంగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళడము చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం, చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయండి. ఇక నుంచి అయినా మన స్థితిని మార్చుకోవాలి. ఈ రోజున ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలిసిన, నేను ఒక బుక్ చదివేవాడిని, పేరు లెస్టర్ ఆయన పేరు. ఆయన ఒక మాట అన్నాడు, నాకు భలే నచ్చింది ఆ మాట. ఏంటంటే బాగా వినండి ఒకసారి. క్రీస్తు రాకడ గురించి మనం కీర్తనలు పాడుతాం. క్రీస్తు రాకడ గురించి మనం ఏం పాడతామంట చెప్పాలా? మనం ఏం పాడతామంట? క్రీస్తు రాకడ గురించి కీర్తనలు పాడతామంట. క్రీస్తు రాకడ గురించి మనం బోధిస్తామంట. ఇప్పుడు చూడండి, విషాదం ఏంటంటే ఆయన ఎప్పటికీ రానట్టు, ఆయన ఎప్పటికీ రెండో రాకడ లేనట్టు మనం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటామంట. నేను చెప్పేది మీకు అర్థమైందా? మన నోటితో పాడతాము, మన నోటితో వాక్యం వింటాము, వాక్యం చెబుతాము, అన్నీ చేస్తాము, మందిరానికి పోతాం. కానీ ఏదో దేవుడు రానట్టు, రెండో రాకడ లేనట్టు మన ఇష్టానుసారమైన జీవితము
ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. నిజమే. ఈరోజు ఇది పెద్ద విషాదం ఏంటంటే, క్రైస్తవుల్లో నోటితో పాటలు పాడతారు, నోటితో ఆరాధన చేస్తారు, నోటితో ప్రభువుని స్తుతిస్తారు, అదే నోటితో భర్తను ఆడిపోసుకుంటారు, భార్యను ఆడిపోసుకుంటారు, పిల్లల్ని ఆడిపోసుకుంటారు, ఎదురింటోళ్ళని పక్కింటోళ్ళను ఆడిపోసుకుంటారు. మళ్ళీ ఆదివారం రాగానే బలలో చేవేస్తారు. ఈ చేతులతో దేవుని పని చేస్తారు, ఈ కాళ్ళతో దేవుని సువార్త ప్రకటిస్తారు, నడుస్తారు, బోధిస్తారు, అన్ని చేస్తారు. మళ్ళీ మీ ఇష్టానుసరైన జీవితము మీరు పాటిస్తూ ఉంటారు. వెళ్ళకూడని చోట్లకు వెళ్తారు, మాట్లాడిన వారితో మాట్లాడతారు, చెడు వాళ్ళతో తిరుగుతారు. ఏంది? ఈ నోటితో పాడితివి, యేసు ప్రభుని స్తుతిస్తీవి, యేసు ప్రభు నమ్మితివి, రక్షణ పొందితివి, అన్నీ చేస్తేవి. ఇంకా దేవుడు రానట్టు మన ఇష్టానుసరైన జీవితము జీవిస్తేవి. ఏంది ఇది ఆచరణ? ఏంది ఇది పద్ధతి? ఏంది ఇది? ఒక క్రమం లేదు, ఒక భయం లేదు, ఒక భక్తి లేదు ఈ రోజున మనలో. అందుకే ఈరోజు మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మంచి సహవాసం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, వెలిచూపుల వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. వెలిచూపులు కాదు, దిక్కులు చూడటం కాదు. అదో ఆడ బాగుంది, అదో ఈడ బాగుంది, అదో వాళ్ళ చూడు ఎంత బాగున్నారు, నేను చూడెట్టున్నాను. మన కళ్ళు ఎప్పుడు ఆశే. పొరపాటున ఎవరన్నా ఏదన్నా వండుకునే ఆశే మన కళ్ళతో, పొరపాటున ఎవరన్నా బిర్యానీ తెచ్చుకునే ఆశే మన కళ్ళతో. హల్లెలూయా. మన కళ్ళు అన్ని వెలిచూపులు కదండి. ఆశ నిగ్రహం లేదు మనకు. మన కళ్ళతో మనం ఎన్ని చూస్తామంటే, ఎన్ని ఆశపడతామంటే, ఇంతగా దేవుడు అంటా ఉన్నాడు. అందుకే వెలిచూపుల వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనవలెను. హల్లెలూయా. విశ్వాసముతో నడచాలా దేవుని బిడ్డలు. నీ జీవిత యాత్ర విశ్వాసముతో కొనసాగించబడాలా. వెలిచూపులతో, దిక్కుచూపులతో, చెడు సాంగత్యాలతో, చెడు సహవాసాలతో కాదు, మంచి సహవాసముతో బ్రతకాల. హల్లెలూయా. మంచి చోటను నిలబడాలా. నీతిమంతుల సభలో పాపులు నిలబడనట్లు మరి మనము కూడా నీతిమంతుల సభలో నిలబడాలంటే ఈ రోజు నువ్వు పాపుల నుండి ఏం కావాలా? దూరము కావాలా. ఏం కావాలమ్మా? నేను దూరము కావాలా. లోకములో నుంచి వేరు కావాలా. ఈరోజున మనల్ని ఎంతో మంది పరీక్షిస్తారు, ఎంతో మంది మనల్ని హేళన చేస్తారు, ఎంతో మంది మనల్ని తిడతారు, కొడతారు, ఎన్నో అవమానాలకు గురి చేస్తారు, నిందలకు గురి చేస్తారు. కానీ విశ్వాసముతో నడుచుకో. నీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. బైబిల్ ఒక మాట ఉంది, తన శిష్యులను దేవుడు అంటాడు, అల్ప విశ్వాసులారా ఎంతకాలము నేను మీతో ఏగుదును. అల్ప విశ్వాసులను దేవుడు ప్రేమించడు. దేవుడు వారిని అసలు లెక్క కూడా చేయడు. అల్ప విశ్వాసులను మాత్రం చెప్పాలంటే నెత్తి మీద పెట్టుకుంటాడు ఆయన. అంత ఇష్టం ఆయనకు విశ్వాసపరులు అంటే. అందుకే ఒక మాట ఉంది కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరు. విశ్వాసముతో నువ్వు ఇంకొక మాట ఉంది, విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే ఈ కొండ కొన్నిటి జరుగుతుందంట. చచ్చిపోయినోడు లేస్తాడంట నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే. నిజంగా మరి మనం అంత విశ్వాసం ఉంటే ఎందుకు జరగవు? ఎందుకు అద్భుతాలు జరగవు? ఎందుకు ఏమి జరగకుండా మన జీవితాలు ఊరికట్టవు అట్లా కూర్చున్నాం? ఎందుకు మనం దిక్కు తోచని మాదిరి ఎందుకు ఉన్నామంటే మన విశ్వాసము నిలకడగా లేదు. మన విశ్వాసము దేవునికి తగినట్టుగా లేదు. మన విశ్వాసము అసలు లోతుగా లేదు, నాటబడలేదు మనముగా విశ్వాసములో. అందుకే ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎంతమంది పాస్టర్లు చెప్పినా మన జీవితాలు మారడం లేదు. దేవునికి తగినట్టుగా మార్చుకోలేకపోతా ఉన్నాం. ఎందుకంటే సైతానుగాడు నీ విశ్వాసాన్ని దెబ్బ కొడతా ఉన్నాడు. వాడు అన్నీ యేసుప్రభు కాడికి పోయి చెప్తే యేసుప్రభు ఏం చేస్తారు రా నాయన, ఇటు తిరిగారు రైట్ బోండ్రా అంటాడు వాడు. అవునులే కరెక్టే, ఎంతని యేసుప్రభు తిరుగుతాడు, ఎంతని యేసుప్రభు చేస్తాడు కదండి. ఎంతోమంది తొలగిపోతా ఉన్నారండి, విశ్వాసం నుంచి తొలగిపోతా ఉన్నారు ఎంతోమంది. నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే రోగిని స్వస్థపరచగలవు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ కుటుంబ పరిస్థితులు బాగు చేసుకోగలుగుతావు.
నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే చెదిరిపోయిన నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ బిడ్డల భవిష్యత్తు అభివృద్ధి పడుతుంది. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ అప్పుల సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకోగలుగుతావు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ముయ్యబడిన గర్భఫలము దేవుని నామములో తెరచబడుతుంది. నువ్వు విశ్వాసంలో ప్రార్థన చేస్తే అన్నిటికంటే అపవాది తలను నీవు చితకదొక్కగలుగుతావు. హల్లెలూయా. మంచోళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి. అందుకే దేవునితో ఫ్రెండ్షిప్ చేయి. సైతాను తలను ఏం చేస్తాడు? ఆయన చితక దొక్కుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక నుంచి అయినా ఆలోచించండి నేను చెప్పే మాటలు. దేవుణ్ణి హృదయంలో పెట్టుకోండి. ఆయన చెప్పినట్టుగా నడుచుకోండి. దేవా, నీవే నా నిజమైన స్నేహితుడవు. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఏ స్నేహితుడు లేడు. యు ఆర్ మై ఫ్రెండ్. నీవు మాత్రమే నా స్నేహితుడు. ఒకప్పుడు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు. లోకానుసరైన వ్యక్తులు ఎప్పుడు నాకు చాలా మంది ఉండేవారు. నా ఫ్రెండ్షిప్, నా కథ చాలా వేరేగా ఉంటుంది. అట్లాంటి ఫ్రెండ్షిప్ ఈరోజు నాకు లేరు. అందరితో సంబంధాలు తెగిపోయినాయి. ఎవరితో కనెక్షన్ లేదు. ఇప్పుడు నా కనెక్షన్ అంతా ఎవరితోందంటే సేవకులతో, విశ్వాసులతో, నా వాక్యాలు ప్రేమించే నా బిడ్డలతో, ఎంతోమంది కొరకు ప్రార్థన చేస్తూ ఈరోజు నాకు ఎంతోమంది స్నేహితులు, ఎంతోమంది ఆత్మీయమైన కుటుంబం, ఆత్మీయమైన సహవాసం, ఆత్మీయమైన వారందరినీ దేవుడు నాకు ఈరోజు ఇచ్చినాడు. ఈరోజు నేను లెక్కేసుకుంటున్నా. ఒకప్పుడుండే వాళ్ళ గొప్ప నా యేసయ్య, ఇప్పుడుండే వాళ్ళ గొప్ప యేసయ్య దేవుని అడుగుతాం. దేవుడు అన్నాడు, ఒకప్పుడున్న వాళ్ళు నీకేం చేసినారా? ఒకప్పుడున్న వాళ్ళు నీకేం మేలు చేసినారా? ఇప్పుడు చూడరా నీకు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది నీకు ఫ్రెండ్షిప్ ఉందో, ఎంతమంది నిన్ను ప్రేమిస్తున్నారో, ఎంతమంది నీ ప్రసంగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చూడరా అని దేవుడు అంటా ఉంటే నాకు నిజంగా ఎంతో సంతోషం వేసింది. మనం మంచి వారితో ఫ్రెండ్షిప్ చేస్తే దేవుడు మన బ్రతుకును స్థిరపరిచి బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. మీ జీవితంలో దేవుడు ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాలు తిరిగి ప్రారంభిస్తాడు. ఆయన నీ జీవితంలో నీకు రావాల్సిన ప్రతిదీ దేవుడు నడిపిస్తాడు. నడిపించేంత వరకు, వచ్చేంత వరకు ఆయన కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన యేసయ్య. మీరు చిన్న చిన్న వాటికి భయపడతారు కానీ నరకానికి భయపడ్డం మర్చిపోతున్నారు. మీరు చిన్న చిన్న దానికి భయపడతాం మనం కదా. ఎలుకకు, బొద్దింకకు, బల్లికి, లేదంటే శ్రమల అప్పులోనికి, లేదంటే శత్రువులకు, లేదంటే పగవాళ్ళకు, లేదంటే మన మీద ఈర్ష్యపడే వాళ్ళకు, లేదంటే మన మీద వాళ్ళకు చూసి మనం భయపడతాం. కానీ ఎవడన్నా నరకానికి భయపడుతున్నాడా? ఎవడన్నా నరకానికి భయపడేటోళ్ళు ఉన్నారా? ఓయమ్మ రేపు సచ్చే నా బతుకేమవుతుంది, ఈరోజు నేను ఎంత సంపాదించే ఏం ప్రయోజనము, రేపు నేను ఎన్ని మూట కట్టుకుని పోలేను కదా అని ఎంతమందికి జ్ఞానం వెలుగుతుందమ్మా? ఎవరికి వెలుగుతుంది? ఎలగడంలా. ఎంత డబ్బులైనా కానీ వాడిని చంపేంత వరకు నేను పనుకోను. ఎంత డబ్బులైనా కానీ వానికంటే నేను ఎదగాల, ఎంత డబ్బులైనా కానీ వానికంటే నా పెళ్ళి ఇంకా ఘనంగా చేయాలని మనుషులతో పోటీ పెట్టుకుంటున్నావు. కానీ దేవునితో పోటీ పెట్టుకుంటున్నావా? దేవునితో పోలిక చేసుకొని ఉంటున్నావా? దేవుని వలె నువ్వు బ్రతకాలని ఆశ నీలో లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే మంచి సాంగత్యం పెట్టుకు. ఇక్కడి నుంచి అయినా నిజమైన స్నేహితుడు యేసయ్యే. నిజమైన స్నేహితుడు మన కోసం తన ప్రాణమును పెట్టినాడు. ఎవడన్నా నీ స్నేహితులు, నీ బంధువులు నీ కోసం ప్రాణం పెడతారా? ఎన్నోసార్లు చెప్పినా, పెళ్లి కాకముందు ప్రేమించే అమ్మాయితో ప్రేమించేవాడు అంటాడు, ఏమే నువ్వు నన్ను ప్రేమించకపోతే నా గొంతు కోసుకుంటా చూడు, నేను సత్సా చూడు అని అంటాడు కదా. చచ్చిపోరా అనింది అనుకో, ఓయే నీకోసమే ఎవడు చచ్చాడు, ఎంతో మంది ఉండ. చచ్చిపోమను, ఎవడు చచ్చిపోతాడు? ఒక్కొక్కసారి ఒకవేళ భర్త అంటాడు భార్యతో, ఏమే సంపాదించేదంతా మీకోసమే కదే, సామని చెప్పి ఇప్పుడే చచ్చిపోతా, సావయ్యా చచ్చిపోయా అంటే, పోయా నీకోసం ఎవడు చచ్చాడు? ఎవరు లేరు మన కోసం చనిపోయేటోళ్ళు, మన కోసం ప్రాణం పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. వాడు ఒక అమ్మాయిని ప్రేమించినాక ఆ అమ్మాయికి లెటర్ రాసినాడు. లెటర్ రాసి ఎట్లా రాసినాడు? రక్తంతో రాసినాడు. రక్తంతో. ఏ రక్తంతో రాసినాడు? ముళ్ళకంప తీసుకుని అట్లా గీసుకున్నాడు ముళ్ళకంపతో. దాంట్లో ఏం పెట్టినాడంటే బ్లేడుతో కోసుకుని అని రాసినాడు. దాంట్లో దేంతో గీసుకున్నాడంట? బ్లేడ్ అంట. కానీ నా కళ్ళ ముందు
ముళ్ళు కంపతో గీసుకొని ఆ రక్తం తీసుకొని దానికి ఒక సుక్క నీళ్ళలో కలుపుకొని మొత్తం రాసి పెట్టాడు. ఆ అమ్మాయి దాన్ని తీసుకొని వాసన చూసింది, మనిషిని ఎత్తరా కాదా. ఆ పిల్ల ఎంత తెలివితో చూడంగా. నిజంగా మనుషులు ఈరోజు మన కోసం ప్రాణం పెట్టలు ఎవరు లేరు. నేను వాడిని అడిగినా, ఏం రా అంత చేయి కోసుకోకపోతే అంటే, చూసాం ట్రై చేస్తాం, కాకపోతే వదిలేస్తాం. ఎవడైనా అంతే చూడండి. మనల్ని ఎవరు శాశ్వత కాలం వరకు ప్రేమించరు. చూడండి, ఎంత మంచి భార్య భర్త అయినా తీరా ముసలోళ్ళు అయినాక ఒకరి మీద ఒకరు బరువు అయిపోతారు. నేనే చత్తన్నా చేతుకోలేక నీకోటి చేసి పెడతాడు పోరా అంటది భార్య. ఏంది నన్ను ఒరేగిరా అంటావు అంటే, ఏంది ఒరేగా అంగేమంటారు నిన్ను, ఏం అవసరమే లే, నాకేం వద్దుగా, నాకు ప్రేమ లేదు ఏం లేదు, ఇప్పుడు ఉమ్మనే పోతా మా ఇంటికి. పొరపన భర్త పోయే అన్నాడు అనుకో, ఏడపోతుంది, పోనే పోదు. ఇన్నే ఉంటుంది. ఈరోజు నిజంగా ప్రేమ లేదమ్మా, కానీ దేవుని ప్రేమ నిజమైన ప్రేమ. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు మన కోసం ప్రాణం పెట్టాడు. నిజంగా యేసయ్య నీ పాపముల నిమిత్తమై, నా పాపముల నిమిత్తమై, మనం చేసిన అపరాధములకు విషయమై, మనం చేసిన అతిక్రమల విషయమై ఆయన వేదన పడ్డాడు. ఆయన మన పాపములు మోసాడు. ఆయన మనం పవిత్రపరచడానికి, మనం చేసిన ప్రతి పనికి ఆయన శిక్షను భరించి మనల్ని విముక్తి చేసినాడు ఆయన. హల్లెలూయా. మనల్ని విడుదల కలిగించాడు ఆయన పాపము నుంచి. ఇట్లాంటి స్నేహితుడు ఎవరు లేరు, ఇట్లాంటి ఫ్రెండ్షిప్ ఎవరు లేరు. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచి ఫ్రెండ్షిప్. అందుకే వాక్యంలో దేవుడు ఒక మంచి ఆజ్ఞ ఇచ్చినాడు. ఒక ఆజ్ఞ, నువ్వు దేనినైనాను, నీ పొరుగు వారి భార్యనైనాను, నీ పొరుగు వారి ఆస్తినైనాను నీవు ఆశించకూడదు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఇతరులతో పోల్చుకోవద్దు, ఇతరుల జోలికి పోవద్దు, ఇతరులతో సాంగత్యం చేయొద్దు. మంచి వాళ్ళతో ఉండు. నీ భార్యను ప్రేమించు, దేవుని ప్రేమించు, నీ బిడ్డలను ప్రేమించు, నీ బిడ్డలను దేవుళ్ళు నడిపించుకో, నీ బిడ్డలను దేవుని రాజ్యానికి తీసుకెళ్లే బాధ్యత తీసుకో, పవిత్రంగా పెంచు, పరిశుద్ధంగా పెంచు, చాలా పద్ధతిగా ఉండండి అని దేవుడు చెప్తాడు. కానీ వాళ్ళని ఆశించు, వీళ్ళని ఆశించు, వాళ్ళ భార్యను చూడు, వీళ్ళ భార్యను చూడు, వాళ్ళ భర్త చూడు, వీళ్ళ భర్త చూడు, వాళ్ళ బిడ్డలు చూడు, వీళ్ళ బిడ్డలు చూడు, ఎట బాగుంటారు, ఎట బాగుపడుతున్నారు, మనం చూడు ఇట్టున్నాము, ఇట్టున్నాము. ఇన్నొద్దు మనకు. షెడ్డోళ్ళు 100 షెడ్డ పనులు చేసి ఎదుగుతారంట. లోకంలో ఒక సామెత ఉంది, షెడ్డోళ్ళు షెడ్డ పనులు 100 చేసి ఎదుగుతారంట. మంచోళ్ళు మాత్రము తప్పు చేయాలంటే భయపడతారంట. అంటారు చూసినావా, ఒరే నాకెందుకు ఇది చేయబుద్ధి కాలే, వద్దులేరా, నాకెందుకు ఇది నచ్చలే, నా మనసు ఒప్పలే, వద్దులే కదా. మంచోడు అంత ఈజీగా తప్పు చేయడు. అందుకే మనం మనకు ఒక పేరు పెట్టినాం, వాడు అమాయకుడు లేరా, వానికి ఏం తెలియదు అని అంటాం ఊరికే. వాడు అమాయకుడు కాదు, మంచోడు. హల్లెలూయా. మంచోడు తప్పు చేయడు. దేవుని దృష్టిలో మనం అందరం మంచి వారిగా ఉండాలి. ఇక నుంచి అయినా మంచి ఫ్రెండ్షిప్, మంచి సాంగత్యం, మంచి సహవాసం, మంచి అన్యోన్యమైన సహవాసం, మంచి వాతావరణం, మంచి ఆరోగ్యమైనకరమైనటువంటి వాతావరణం మనం ఉందాం. మంచిగా మనము భక్తిని చేసుకుందాం, మంచిగా దేవునికి దగ్గర అవుదాం, విశ్వాసంలో బలపడదాం, విశ్వాసం నాటపరచబడదాం. అప్పుడు దేవుడు మిమ్మల్ని నశింప చేయకుండా ఆయన రాజ్యంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నశించిపోవాలని ఆశ ఉంది ఎవరికైనా? ఎవరికి లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉంది కదా. అయితే మంచి సాంగత్యం, దేవునితో సాంగత్యం, దేవుని బిడ్డలతో సాంగత్యం చేయండి. నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు, ఆశీర్వదించబడతారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నేను ఇంతవరకు మంచి మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినావు, మమ్మల్ని బలపరిచినావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. మేమేమై ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, అది కేవలము నీ కృపేని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము నాయనా. నీ కృప లేకపోతే, నీ దయ లేకపోతే క్షణమైనా మేము జీవించలేము తండ్రి. ప్రభువా, నిజంగా మంచి వాడవు నాయనా. మంచి వారితో మేము కూడా ఇక్కడ నుంచి సాంగత్యం చేస్తాం నాయనా. నిన్ను ప్రేమించేవారిగా, నీతో ఉండేవారిగా ప్రభువా, నీ మంచితనాన్ని మేము కలిగి అనుభవించినట్లుగా సహాయం చేయమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. కృపతో నింపండి, మా మీద నీ ప్రేమను విస్తరింప చేయండి. మాకు కావలసిన సమాధానం, మాకు కావాల్సిన నెమ్మది, మాకు కావాల్సినటువంటి అనేకమైన మేలుల చేత మమ్మల్ని తృప్తిపరచండి నాయనా. ఈ రీతిగా నేను అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీ మేలులతో నింపండి, మీ మేలుతో మమ్మల్ని అందరిని దీవించండి, ఆశీర్వదించండి. మాటలు ఎందరైతే మరి గ్రామ ప్రజలు ఎందరైతే వింటా ఉన్నారో నాయనా, మరి వారందరి
ప్రభా వినికిడిలో ప్రభా నీ వాక్యం విత్తబడినట్లుగా సహాయం చేయండి. అందరూ కూడా ప్రభా నీ వైపు త్రిప్పబడడానికి సహాయం చేయండి. సత్యాన్ని ప్రేమించే బిడ్డలుగా. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావంలో కలుగును గాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? దేవుని బిడ్డలారా, మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మహాదేవుని గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. ఇది మీరు అన్ని చూడొచ్చు. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ప్రస్తుతానికి నిర్మించడం అనేది ఆగిపోయిందండి. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అనేక మంది కూడా సహకరిస్తూనే ఉన్నారు. అందరిని బట్టి ఎందుకంటే ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి. ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం నామోషిగానే ఉంది. కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలు దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనుకడుగు వేయొద్దు. దేవుని పనికి మీరు ముందుండండి. ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్తం అమ్ముకున్నాము కూడా అండి. మావన్నీ అంటే నా భార్యవే నావేనే కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుంటే క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా, అందరికీ దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ప్రభుని అడిగాము, ప్రభు ఈ మందిరం ఇచ్చాడు. ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో, టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలంగా నిర్మించబడతా ఉంది.
గమనించండి, ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా? ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ అండి, ఎక్విప్మెంట్ రూమ్స్. గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నాడు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు, మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ముఖ్య గమనిక ఏంటంటే, దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి. దేవుడు మహాకృప మనందరికీ తోడుగా ఉంటుంది. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్లో చూడండి, ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు, క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6-7 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి, మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే, మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తా ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అన్ని, మా బట్టలన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతా ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని, ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ అట్లా దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి, మీరు చూస్తూ ఉన్నారు. చూడండి, రండి ఒకసారి, రండి చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇన్ని మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి, దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు, గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి, అంటే గోడలు చీలుతూ ఉన్నాయి. పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి, చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూర్, ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి తినీకున్నా లేకపోయినా బాధల్లో, కష్టాల్లో మోకాలు ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు
ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేస్తాం. యవనస్తులం, నేను నా భార్య ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం. రోజు కిందే పడుకుంటే ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరిగా ఉంటుంది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడవరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాలు ఉన్నప్పుడు మందిరాల్లోకి వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మాకు గొప్ప మందిని కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. వీడియో చూస్తూ ఉన్నారు, మందిర నిర్మాణం దాదాపు సంవత్సరమైంది ఆగిపోయి క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు చీలిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు మా పరిస్థితిని చూస్తూ ఉన్నారు. మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాలు మీకు అందిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతిదినం ఉదయాన్నే ఒక వాగ్దానంతో అదే రీతిగా మీరు ఒకవేళ ఏదైనా మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఫోన్స్ కూడా చేయొచ్చు. నేనే మీతో మాట్లాడతాను. మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మీ పేర్లు రాసుకుంటాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలయం నిర్మించే విషయంలో మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ఒక సేవకునిగా మేము పడుతున్నటువంటి ప్రతి ప్రయాస మీకు తెలియాలా అనే ఆశతో మీకు మా గృహం చూపిస్తా ఉన్నాం, మా పరిస్థితులు చూపిస్తా ఉన్నాం. మీరు పైన చూడొచ్చు, రేకులు, ఇది స్లాబ్ కాదండి, రేకుల ఇల్లు కదండి. ఎంత వేలు ఉంటుందో ఆలోచించండి. ఎంత కష్టంలో ఉన్నాం, తిన్నికి లేకున్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో చిన్న పాపని వేసుకొని కూడా దేవుని సేవలో ఈ ఊరిలో ఇక్కడే ఉండిపోయి దేవుని సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. అలాగే మీరు చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా జస్ట్ సిమెంట్ తల అలుపున్నామండి, మాకు టైల్స్ కానీ. మేము ఎంత కష్టపడి సేవ చేస్తున్నామో నిజంగా నాకు మన యేసయ్యకి తెలుసండి. అంత దీన స్థితిలో మేము ఉన్నాము. కానీ మా ఆశ ఏంటంటే దేవుని ఆలయం కట్టాలండి. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10-15 ఊర్లు ఉన్నాయండి. సత్యమైన బోధ లేదు, సత్యమైన వాక్యం లేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని చాటింపజేస్తూ మా గలమెత్తుతూ ప్రయాసపడతా ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తుని నడిపించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. మందిరం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంతవరకు వచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఏదో కష్టపడి తినక చెప్పాలంటే నా భార్య బంగారం అమ్ముకొని, నా బంగారం అమ్ముకొని ఎన్నో చెప్పలేమండి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి, ఇబ్బందులు పడి ఈ రోజున మేము ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినామండి మందిరాన్ని. మా దగ్గర శక్తి లేదు. గోడలన్నీ చీలిపోతా ఉంటే, క్రాక్స్ వస్తూ ఉంటే చూడలేకపోతా ఉన్నాం. ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ముందుకు వస్తారని ఆశపడతా ఉన్నాం. దేవుని మందిరం మాత్రమే మిమ్మల్ని అడుగుతా ఉన్నామండి. వేరే మాకు ఇంకేమొద్దండి. మీరు ఎంత ప్రేరేపించబడితే అంత దేవుని ఆలయానికి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతూ, కోరుకుంటూ, ఆశిస్తూ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు మీ వివరాలు పంపించవచ్చు. మేము పరిచయం చేసేదండి ఇండియా, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని సేవ జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మా ఇల్లుని చూశారు, దేవుని ఇల్లుని కూడా మీరు చూశారు. కాబట్టి మేము పడుతున్న ఈ సేవకు, మేము కష్టపడుతున్నటువంటి ఈ సేవకు మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు అని దయచేసి అనద్దు. దేవుని మందిర నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను,
దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తుని అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కల ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం, సాయి శక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తూ అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు, దయచేసి ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము, అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకం ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు నాకు. ఇది పెద్ద శాటిలైట్ ఛానల్, ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, మందర స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. దయచేసి గమక అవకాశాలు ఉపయోగించుకోండి. అలాగే పరిచర్యలో సహకరించడానికి మరి మేము తీసుకుంటా ఉన్నాం. కాబట్టి రేపు ఉదయం 9 గంటల నుండి మరి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రండి. తల్లిదండ్రులుగా మీరు కూడా మీ బిడ్డలను మరి పంపించండి. దేవుని పరిచర్యలో మరి టీవీ ఛానల్లో ఉద్యోగం చేయడానికి పంపించండి. మేమే ట్రైనింగ్ ఇస్తాం, మేమే పనంతా నేర్పిస్తాము. అలాగే మంచి జీతము కూడా ఇవ్వడం జరుగుతుంది, మంచి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇక్కడే ఉండాలన్నా మీరు ఇక్కడే ఉండొచ్చు. మీకు ఫ్రీగా మరి ఫుడ్ కలిగిన వారందరూ కూడా రేపు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. మ్యాక్సిమం 10 గంటల లోపు రావడానికి ప్రయత్నం చేయండి, త్వరగా ముగిస్తాం ఇంటర్వ్యూ. మరి జ్ఞాపకం చేసుకోండి. మరి ఇప్పుడే ఇది మీకు టెలికాస్ట్ చేస్తున్నాము. మరి జ్ఞాపకం చేసుకోండి, రేపు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఉద్యోగాల అవకాశాలు యొక్క ఇంటర్వ్యూలు జరుగుతాయి. కాబట్టి తప్పకుండా మరి మీరు మీ పిల్లలను పంపించండి. 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవనస్తులకు మాత్రమే ఈ గొప్ప అవకాశం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.